ఎవ్రీవన్ ఓట్స్ ఫర్ మోదీ. ఇది ఇంగ్లీషు. తెలుగులో అయితే ఈ అంటే ఏది, వి అంటే ఒత్తినా, ఎం అంటే మోదీకే. ఏది ఒత్తినా మోదీకి. అట్లా తయారైంది ఇప్పుడు ప్రజాస్వామ్యం. మనం ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఒకటే. అయితే రెండు ముక్కలే మాట్లాడతా నేను. మనము గ్రహించాల్సింది, చదువుకున్న వాళ్ళం మనం ఏం చేస్తామంటే పేదోని అడుగుతాం, ఏమి రా బుద్ధు నాదరా 2000 రూపాయలకు నువ్వు ఓటు అమ్ముకుంటావురా అని అడుగుతాం. కానీ మనము అసలు అడగం. హిందీలో సినిమా వచ్చింది, రామ్ తెరి గంగా మైలి. రామ్ తెరి గంగా మైలి కాదు, రామ్ తెరి గంగోత్రి మైలి. గంగ పుట్టిన దగ్గరనే మైలబడింది. ఎట్లా కూడా కొట్టి చూడండి. ఈవెన్ ఆరిజిన్ ఆఫ్ గంగా ఇస్ పొల్యూటెడ్. ఎస్టీపీలు ఉన్నాయి అక్కడ. అట్నే ప్రజాస్వామ్యం కూడా ఎక్కడైతే టికెట్లు ఇస్తారో అక్కడ మైలబడ్డది. ఓటేసి దగ్గర కాదు, టికెట్ ఇచ్చే కాడ. ఎవరికి ఇస్తున్నారు టికెట్లు? మంచోనికి ఇస్తుండ్రా, బుద్ధిమంతునికి ఇస్తుండ్రా, మేధావికి ఇస్తుండ్రా, నిజాయితీ పరునికి ఇస్తుండ్రా, దొంగల్ లంగల్ లఫంగలకు ఇస్తున్నారు. శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, మైన్ మాఫియా, వైన్ మాఫియా అందరు టికెట్లు అమ్ముకుంటున్నారు. ఏ పార్టీ అమ్ముకుంటలేదు చెప్పండి? అన్ని పార్టీలు అమ్ముకుంటున్నాయి. అన్ని పార్టీలు అమ్ముకున్నప్పుడు వాడిని అడగం మనం, ఏమిరా చంద్రబాబు, ఏమిరా రేవంత్ రెడ్డి, ఏమిరా కేసీఆర్, టికెట్ అమ్ముకుంటావురా బుద్ధి నాదరా అడుగుతామా? అడగం. వాళ్ళ దగ్గర పోయి చేతులు కట్టుకుంటాం. మనం ఏం లాభం? ఎవరిని అడగాలనో వాళ్ళని అడగం. సారా పంచుతూనే ఉన్నారు కదా, సారా మద్య నిషేధం పెట్టమని అడుగుతామా? ప్రొహిబిషన్ పెట్టమని ఎందుకు అడగం? బంద్ చేయమనండి, అది అడగం మనం. మనం కూడా తాగుతాం పోస్తే. వాడే కాదు, వాడికి రెండు. ఏమవుతుంది? గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో అమ్ముకుంటలేరు ఓట్లు. గ్రాడ్యుయేట్సే కదా. టీచర్ ఎమ్మెల్సీలు ఓట్లు అమ్ముకుంటలేరు, టీచర్లే అమ్ముకుంటారు కదా. మరి ఓ టికెట్ అమ్ముకుంటుంది గల్లా పట్టి చెప్పుతో కొట్టాలి, ఎడమకాలు చెప్పుతో కొట్టాలి. అది కొడతలేం కదా మనం. కొట్టినంతకాలం ఇట్లనే ఉంటుంది. ఉన్నది ఉన్నట్టు చెప్పకపోతే, మేధావులు చెప్పకపోతే. మేధావులు చెప్పాలి ఉన్నది ఉన్నట్టు. ఒక ఫేమస్ కొటేషన్ ఏంటంటే, అది మా వినాయక్ రెడ్డి గారికి తెలుసు. ఫిలాసఫర్స్ హావ్ ఇంటర్ప్రిటెడ్ ది వరల్డ్ ఇన్ వేరియస్ వేస్, హౌఎవర్ ది పాయింట్ ఈస్ హౌ టు చేంజ్ ఇట్. ప్రపంచాన్ని వ్యాఖ్యానించడం కాదు, తత్వవేత్తలు రకరకాలుగా వ్యాఖ్యానించారు. దాన్ని ఎట్లా మారుస్తాం, ఆ ప్రపంచాన్ని ఎట్లా మార్చాలి, అది కావాలి ఇప్పుడు మన ముందున్నది. ఉర్దూలో ఏం చెప్తారంటే, మీటింగ్ మంచిదే, హైదరాబాద్లో ఏం చెప్తారంటే నిషిస్తన్ గుఫ్తన్ బర్ఖాస్తన్. ఏం లాభం? ఫాలో అప్ ఏముంది? ఇక్కడ నుంచి ఒక ఫాలో అప్ ఉండాలి. చంద్రకుమార్ గారి డైరెక్షన్లో ఒక కార్యాచరణ, ఇదో ఇట్లా మారుస్తాం మేము అని పెట్టుకోవాలి. ఉన్నది ఉన్నట్టు చెప్పేటట్టు పెట్టుకోవాలి. చివరికి ఒక చిన్న కథ చెప్పి వెళ్ళిపోతాను నేను. చిన్న కార్టూను. ప్రజాస్వామ్యం ఉందా అనుకోవడానికి శంకర్ స్వీట్లీ సార్ గుర్తుంటుంది, మా సుధాకర్ తెలుసు, మీకు తెలుసు. కార్టూన్లు వచ్చేటి, శంకర్ స్వీట్లీలో కార్టూన్ వచ్చేది. ఆ రోజు 1957లో ప్రొఫెసర్ మౌలంకర్, పెద్ద జూరిస్టు, ఆయన స్పీకర్. ఆయన ఉండగా శంకర్ స్వీట్లీలో ఒక కార్టూన్ వచ్చింది. ఏమొచ్చిందంటే, ఎంపీస్ బొమ్మలన్నీ వేశారు. ఏకే గోపాల్ అపోజిషన్ లీడర్, నెహ్రూ స్పీకర్, ప్రొఫెసర్ మౌలంకర్ స్పీకర్, నెహ్రూ ప్రైమ్ మినిస్టర్, కేకే కృష్ణమేనన్ లాంటి వాళ్ళందరూ మంత్రులు. బొమ్మ వేసి ఏం చేశారంటే, ఎంపీల బొమ్మలు 543 మంది బొమ్మలు వేసి, హౌస్ ఆఫ్ డాంకీస్, గాడిదల సభ. 543 మంది గాడిదలే, స్పీకర్ కూడా గాడిదనే. రూల్ ఏంటంటే, నథింగ్ రిఫ్లెక్టింగ్ ఆన్ పర్సనాలిటీ ఆఫ్ ద స్పీకర్ కెన్ బి పబ్లిష్డ్, పబ్లిష్డ్ ఆర్ సర్క్యులేటెడ్. పేపర్ ఇంట్లో వేస్తే పేపర్ వేసిన బాయ్ కూడా అరెస్ట్ చేయొచ్చు. అంత స్ట్రిక్ట్గా ఉంటుంది స్పీకర్కి, అన్ని పవర్ ప్రివిలేజ్ ఉన్నాయి. అయినా సరే పెద్ద వేస్తే ఏమైంది, పార్లమెంట్లో లుల్లి. మాకు విలువ లేకపోతే మేము చేసే చట్టాలకి ఏం విలువ ఉంటుంది? ఏం చేయాలి? శంకర్ షుడ్ కమ్ టు ది బాక్స్ ఆఫ్ ది పార్లమెంట్ అండ్ రిసీవ్ సివియర్ రిప్రిమాండ్ ఇష్యూడ్ బై అస్ ఆర్ ఎల్స్ అపాలజైజ్. ఆయనకు నోటీస్ ఇచ్చారు. ఏం చేస్తారు సార్? అక్కడ నిల్చుంటే అవమానం కదా, క్షమాపణ చెప్తా, రాసియండి. లే పబ్లిక్గా తిట్టి ప్రైవేట్గా క్షమాపణ బాగుంటుంది. నెక్స్ట్ ఇష్యూలో అపాలజీస్ చెప్తా, మంచిది. నెక్స్ట్ ఇష్యూలో ఏం వేసాడు? మళ్ళీ కార్టూన్ వేస్తా అన్నాడు. సరే, ఆయన ఏం చెప్పిండంటే,
I profusely apologize MPs for calling them all donkeys because all of them are not donkeys. Only few of them are donkeys. అని కొన్ని గాడితలేసి కుక్కలు నక్కలు తొడేళ్ళు కొండ చిలువలు అనకొండలేసి ఒక్క మనిషిని వేయలే. మళ్ళా లొలి మళ్ళా నోటీసు. ఆయన ఏం చెప్పారంటే సారీ నేను ముందే తయారైన వేసిన టైం లేకుండా నాకు కొత్తది వేస్తుంది, నెక్స్ట్ ఇష్యూ తప్పకేస్తా. సరే స్పీక్ మౌలంకర్ ఓకే సాటిస్ఫైడ్. నెక్స్ట్ ఇష్యూలో మళ్ళీ ఇంకో కార్టూన్ వచ్చింది, క్షమాపణ చెప్పుకుంటాం. ఐ ప్రొఫ్యూజ్లీ అపాలజైజ్ డాంకీస్ ఫర్ ఈక్వేటింగ్ దెమ్ విత్ ఎంపీస్. ఎంపీలతో పోల్చినందుకు గాడిదలారా క్షమించండి. 57లా పరిస్థితుంటే ఇప్పుడు ఎట్లున్నది? ఇప్పుడు మనం చెప్తున్నామా ఎవరమన్నా ఎంపీస్ అందరు దొంగలు లంగల్ లఫంగలు అని చెప్తున్నామా? చెప్తలేం కదా. టికెట్లు ఇచ్చిన అందరు దొంగలే కదా. మరి చీఫ్ ఎలక్షన్ కమిషన్ అంటే చీఫ్, అది చీఫ్ కాదు చీఫ్. కమిషన్ అంటే ఈ కమిషన్లే. అందుకని మనం ఉన్నట్టు చెప్పాలి. కొత్త రాజకీయ సంస్కృతి రావాలి. ప్రజలందరికీ ఉన్నట్టు చెప్పి దొంగల వ్యవస్థ. ఒక చివరి మాట ఏంటంటే డెమోక్రసీ ఉందని ఎవరైనా చెప్తుండంటే నా మిత్రుడు చెప్తుండు, అటు నా శత్రువు చెప్తుండు. నా శత్రువు చెప్తుండంటే దేశంలో డెమోక్రసీ జమ్మిరెతుందని చెప్తుండంటే నా శత్రువు చెప్తాడు బద్మాష్ గాడు, నా మిత్రుడు చెప్తాడు పేకూఫ్ గాడు. డెమోక్రసీ ఏడుంది? వాట్ వీ హ్యావ్ ఇన్ ఇండియా ఇస్ క్లెప్టోక్రసీ. పొలిటికల్ సైన్స్లో క్లెప్టోక్రసీ అంటే రూల్ బై థీవ్స్, దొంగల రాజ్యమే ఉంది. ఐఏఎస్లు అందరూ దొంగలే, మీడియా అంతా మాఫియానే. ఎక్కడ న్యాయం ఉంది? జస్టిసే లేదు. జస్టిస్ లేదు, ఈక్వాలిటీ లేదు, లిబర్టీ లేదు, ఫ్రెటర్నిటీ లేదు. 75 ఏళ్ళు అవుతుంది, 75 ఏళ్ళు ఏం అమలు కాదు. అందుకని 4 రాజ్యాంగ వ్యవస్థలు కుప్పగొలుతున్నప్పుడు చంద్రకుమార్ గారు లాంటి వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని, వినాయక్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుని కొత్త వ్యవస్థను సృష్టించడానికి ప్రయత్నం చేయాలి. నిజమైన ప్రజాస్వామ్యం సృష్టి చేస్తే మేము వారు ఎంటుంటామని చెప్పి మాటిస్తున్నా. నమస్కారం.